సంగారెడ్డి జిల్లాలోని మన్నే కులస్తుల సంఘం నాయకులు ఈ రోజు జిల్లా కలెక్టర్ను కలిసి ఒక ముఖ్య విన్నపం చేశారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి మన్నే కులతుల ఉపత్రాలు జారీ చేయడంలో జరుగుతున్న జాప్యం కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జేఈఈ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ దగ్గర పడుతుండటంతో సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని వివిధ మండలాల తహసీల్దార్లకు జాప్యం చేయకుండా త్వరగా ధృవపత్రాలు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ను మన్నే కులస్తుల ప్రతినిధులు కోరారు. మన మన్య సంఘం మన సోదరులకు అందరికీ నమస్కారాలు. ఇవాళ మనం 2-3 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మనకు అనుకూలంగా అందరం చాలా మెజార్టీ బాగా వచ్చిందండి. దానికి కూడా కలెక్టర్ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన మన్య కులం పెట్టుకోవడం అన్ని మండలాలకు చేయాలని చెప్పేసి మనం కలెక్టర్ చెప్పడం జరిగింది. ఆమె కూడా మంచిగా స్పందించి కూడా మనకు అన్ని ఎన్ఆర్లకు చెప్తామని చెప్పారు. మన తర్వాత విషయాలు మనం అందరికీ చేసుకున్నాం. మన మన్యకుల సంఘం తరపున మన్యకులము అందరూ ఈరోజు ఏకతాటిపై వచ్చి ఈడ కలెక్టర్ ఆఫీస్ వారికి మన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఏమనగా మన ఫ్యూచర్లో భవిష్యత్తు గురించి, పిల్లల గురించి, పిల్లల చదువుల గురించి, పిల్లల జాబుల గురించి మన్య సర్టిఫికెట్ ప్రజల పత్రము కొన్ని మండలాల్లో ఇవ్వడం లేదు, కొన్ని మండలాలు ఇస్తున్నారు. అలా అడిగితే ఎంఆర్ఓని అడిగితే ఏమంటున్నారంటే కలెక్టరేట్ నుండి మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు, మాకు ఏం లెటర్ ద్వారా ఏం మాకు ఇవ్వలేదు కాబట్టి, మాకు ఆర్డర్స్ లేవు కాబట్టి మేము వెనక ముందు అవుతున్నామని చెప్పడం జరిగింది. దానికి అనుసరించి ఈరోజు మన సర్టిఫికేట్ లేట్ అవుతున్న సందర్భంగా మన జిల్లా కలెక్టర్ గారిని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారం. అలాగే ఈరోజు మనము సర్టిఫికేట్ ఏ మండలాల్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి 14 మండలాలలో ఏ మండలాల్లో ఎన్ని 32 గ్రామాలలో ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో మనం కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించి దాని సెక్షన్ రాసి వాళ్ళకి ఒకసారి ఫైల్ పికప్ చేసి ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో అందరికీ ఒకసారి ఫైల్ సర్క్యులేషన్ చెప్పియాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్య ఏదైతుందో అది తొందరగా కంప్లీట్ అవుతుందని మనం అందరం ఆశిద్దాం. ఇంకొకసారి అది ఎక్కడైనా ఇంకా మన తెలియని మండలాలలో కూడా ఇబ్బంది ఉంటే మన దృష్టికి తీసుకొస్తే మన అందరం పోయి కూడా అక్కడ కూడా వినతి పత్రం ఇవ్వాలి. మనం ఈరోజు కలిసినటువంటి ఏదైతే వినతి పత్రం ఉందో అదంతా మన గ్రూప్లో షేర్ చేద్దాం. మనం అది ఆ ఫోటోతో పాటు వాళ్ళకు చెప్తే వాళ్ళు కూడా స్పందించి తొందరగా క్లియర్ చేస్తారు. కొన్ని మండలాలలో అయితే తొందరగా అవగాహన ఉన్న వాళ్ళైతే తొందరగా ఇస్తారు. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అవగాహన లేనటువంటి కొంచెం ఉండొచ్చు తెలియక వాళ్ళు మాత్రమే మనకి క్లియర్ చేస్తారు. కాబట్టి దానివల్ల మొన్న జరిగిన ఎంబీబీఎస్ సీట్లలో కూడా మన వాళ్ళకి 42 సీట్లు మిగిలిపోయినాయి సర్టిఫికెట్ లేకపోవడం వల్ల. అలాగే మన నర్సింగ్ దాంట్లో కూడా సీట్స్ మన వాళ్ళకి రాలేకపోయినాయి. కాబట్టి తొందరగా ఇస్తే ప్రభుత్వం తరఫున మన వాళ్ళకు ఏవైతే రావాలో అన్నీ తొందరగా వస్తాయి. కాబట్టి ప్రభుత్వం తొందరనే కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకొని అన్ని ఎంఆర్ఓలకు త్వరగా సర్క్యులర్ ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు. ఈరోజు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై మన్నే, జై మన్నే.